నేను మార్చి 23 కంప్లైంట్ పెట్టాను నార్సింగి పిఎస్లో అని అంటున్నారు ఆవిడ. ఆవిడంటే ఆవిడని అడగాలి, నాకే తెలుస్తుంది. సో అయితే అక్కడ క్యాబిన్లో మీటింగ్లు జరిగినాయి అంటున్నారు. ఆ మీటింగ్ జరిగిందట. ఆ మీటింగ్లో పెద్ద పెద్దగా అరుపులు, ఈయన్ని బెదిరించడం, చంపేస్తాం, ఎంతో కొంత తీసుకుని సెటిల్ చేసుకో అంటే నాకు వద్దు. ఈయన అన్న మాటలు విన్నవాళ్ళు చెప్పిన మాట నాకు, ఆయన కాదు. ఆయనతో తర్వాత 2-3 సార్లు ఆయన కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఆయన ఏదో మరి బిజీగా ఉన్నాడో ఇంటర్వ్యూలో ఉన్నాడో ఆయన మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు నాతో మాట్లాడిన మాటలు నేను విన్నది ఏంటంటే, ఆయన లొంగల, దీనికి లొంగలేదు, ఏదైనా సరే మీరు వాళ్ళకి సెటిల్ చేయండి, నాకు అవసరం లేదని గట్టిగా నిలబడ్డాడు మనిషి. మరి అంత కన్వర్జేషన్ జరిగినప్పుడు ఆ మనిషి రికార్డ్ చేసుకోవటమో ఏముండమంటారా? అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో నాకు తెలిసి, అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో, మేబీ ఉందేమో, అది పోలీసులు చూపించాడేమో, అందుకని ఎఫ్ఐఆర్ అయిందేమో. ఎక్కడ చూపించాడు? పోలీసు వాళ్ళే చెప్తున్నారు కదండి, ఎఫ్ఐఆర్ చేస్తే నేను ఎవిడెన్సెస్ ఇస్తానని అన్నాడు, ఇందులో మళ్ళీ ఎవిడెన్స్ కూడా ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా. నిన్ననే సిఐ గారు కూడా చెప్పారు కదా. పోలీసుల పని ఎవిడెన్స్ ఎక్కడ ఇచ్చాడు ఆయన? పోలీసుల పని వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం. ఇప్పుడు ఒక మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ కూడా అదే పనిగా రికార్డులు చేసుకొని ఇట్లా చేయాలని ఒక క్రికెట్ ఆలోచనలతో ఉండరు. మామూలుగా ఈయన ఏమనుకుంటాడు, మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత సెటిల్ చేద్దాం అనుకుంటాడు. బట్ వీళ్ళు ఈ రకంగా ఈయన బెదిరిస్తారని ఆ క్షణంలో ఆయన ఊహించుండకపోవచ్చు. అలా కాదండి, వీళ్ళు అసలే మోసాలు చేశారు, ఇన్ని డబ్బులు వసూలు చేశారు, ఇంత స్కాములు చేశారు అని వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉన్న వ్యక్తి మీటింగ్కి వెళ్ళేటప్పుడు చిన్న బ్యాకప్ అనేది క్రియేట్ చేసుకోవడం అనుకుంటున్నారా మీరు? అంత పిచ్చోడే ఉంటారా? పిచ్చోడు కాబట్టి అంత పెద్ద లారీ కాలేకపోయాడేమో, అంత అందుకని చెట్టు కింద పెట్టలాగా మిగిలిపోయాడేమో, ఇంకా అంత పెద్ద లారీ లేదు. నిజంగా ఇప్పుడు ఆయన రామ్ జెట్మలానీలో అంత పెద్ద లాయర్ అయితే కాదు ఆయన, ఏదో చోట యాక్టివిస్ట్ అండ్ లాయర్. సో సెటిల్ చేద్దామనే కోణంలో వెళ్తారు. నాకు తెలిసిన నేను చాలామందిని చూసాను లాయర్ని, ఏ లాయరు ఎలా రికార్డులు చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. సో ఆయన మామూలు సెటిల్మెంట్ కూర్చున్నాడు, అక్కడ జరిగింది, చుట్టుపక్కల వాళ్ళు విన్నారు, విన్నవాళ్ళు గట్టిగా అంతా వినపడేలాగా అరుచుకుంటారా ఇలాంటి సెటిల్మెంట్లో? చాలా గట్టిగా అరుచుకుంటారా? లేదు, అరుచుకుంటారా, అరుచుకోవాలా కాదు, అక్కడ జరిగింది కాదండి. జనరల్ గా ఇట్లాంటి రోజులు ఉన్నప్పుడు సెటిల్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు పక్కవాడికి వినపడకుండా కూడా అంత సీక్రెట్ గా మాట్లాడుకుంటారు కదా. మీరు మరీ అంత ఓపెన్ గా, అంటే సెలబ్రిటీ అంటే ఇట్లా రావాలి, వీళ్ళంటే ఇలా చేయాలని చెప్పి మీకు ఒక స్క్రిప్ట్ ఉంది కాదండి. నేను అలా అనట్లా, అక్కడ జరిగింది, అది అట్లా జరగకూడదు అంటే నేనేం చేస్తాను చెప్పడానికి, జరిగింది, వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇలా. మీరు నమ్ముతున్నారు అట్లాంటివన్నీ? నాకు చెప్పిన వాళ్ళు అంటే నేను ఎందుకు మిమ్మల్ని ఇంత అడుగుతున్నానంటే, మీ మీద నాకు చాలా రెస్పెక్ట్. మీరు ఏదైతే ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారో వాటి డెప్త్ గురించి మీరు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అంటే నాకు చాలా మీరు సో ఇట్లా కెమెరా ఆపారనుకోండి, మీకు అర్థమయ్యేది నేను మొత్తం చెప్తా. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనకి చెప్పిన వాళ్ళు చాలా మంది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచమని చెప్తారు మనకి. సో మీరు విని మీరే చెప్పచ్చు తర్వాత, మీకు లేకపోతే అయిపోయిన తర్వాత మీకు వినిపిస్తాను, మీరు వినండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, దాంట్లో ఏం పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు ఆపితే మీరు ఇప్పుడు వింటారన్నా కూడా వినేసి పర్లేదు. నేను అనేది నాకు ఒక్కసారి అది ఆ వర్షన్ వాళ్ళు విన్న తర్వాత నాకు చాలా క్లియర్ కట్గా ఇతను నిలబడ్డాడు. ఇతనికి ఏదో ఆవిడ చెప్తుంది శ్రీముఖి మీద క్రష్, ఇతనికి లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళాలనుకో, అదే డెఫినెట్ గా అనవసరమైన టాపిక్, అంతే. సంబంధం లేదు, సంబంధం లేకపోయినా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే పొలిటిసైజ్ చేయడు, అవతల వాళ్ళ మీద ఏదో రకంగా బురదాడు. ఇప్పుడు నేను ఏదో చిన్న కింద నుంచి స్థాయి నుంచి వచ్చిన మనిషిని, నేను బంజారా అమ్మాయిని, అది వాస్తవమే కదండి, అది వాస్తవం కాదనట్లా, కానీ దానికి దీనికి ఏంటి సంబంధం? నేను బంజారా అమ్మాయిని కాబట్టి నా మీద బంజారాని కాదండి. ఆవిడ ఏమంటున్నారంటే, నేను చిన్న స్థాయి నుంచి పేదరికం నుంచి నేనంటూ ఒక్కొక్క స్టెప్ ఎదుగుతా, కష్టపడతా, టాలెంట్ వాడుకుని ఇక్కడ దాకా ఎదిగాను అని అంటున్నారు. అంత కష్టపడ్డాక నా పరువుని ఇలా తీస్తున్నారు, నాదేం సంబంధం లేకుండా తీస్తున్నారు అంటున్నారు కదా ఆవిడ. 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆవిడ ఏమంటుందంటే, మీరు ఇలా ఎందుకు చేశారు అంటే, కురుక్షేత్రం నుంచి ఇప్పటిదాకా అని చెప్పి మొదలెడతారు ఆవిడ. నాకు ఎందుకు అది న్యాచురల్ ఫ్లో, ధర్మమే గెలుస్తుంది అంటున్నారు అంతే. పాయింట్ నెంబర్ 1. అంటే నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తారు, కానీ నేను ఉపమానాలు ఇవన్నీ కూడా జనరల్గా మనం తీసుకోము. సరే, ఒక పొలిటికల్ నుంచి కూడా రావచ్చు కదండి. రెండోది ఏంటంటే, ఆవిడ క్లియర్ కట్గా శ్రీముఖి సంబంధించిన మాట మాట్లాడడము, లేకపోతే ఆయనకి అది నేను కూడా అంటున్నా, దానికి సంబంధం లేకుండా ఇప్పుడు అంటే అది మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుందంటే, మన దగ్గర ఏదో డైవర్ట్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. దానివల్ల ఇంకా డౌట్లు పెరుగుతాయి. జెన్యుయిన్గా మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడరేమో అని అనిపిస్తున్నాను. సరే, సుబ్బు గారు చెప్తున్న స్టోరీలో ఎక్కడ కూడా ఒక ఎవిడెన్స్ కూడా కనపట్లేదు కదండి. అక్కడ 20 మంది ఎంతోమంది వచ్చి, ఇప్పుడు ఈయనేమంటాడంటే, నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అది ఎంతనో 10 కోట్లేమో చెప్తున్నాడు.
డైరెక్ట్గా ఆయనకి డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు 10 కోట్లు అని చెప్తున్నాడు. మరి ఏమి తెలియకుండా డైరెక్ట్గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి చూపించడానికి మళ్ళీ ఆయన 150 కోట్లు ఉంటుంది, 200 కోట్లు ఉంటుంది, వాళ్ళు అంటున్నారు ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నా అని అంటున్నాడు కదా. దాన్ని మీరు ఎంత సమర్థిస్తారు చెప్పండి? అక్కడ ఎంత జెన్యూనిటీ ఉంది? 10 crores ఇక్కడ కళ్ళ ముందు ఈయన అంటున్నాడు. ఆయనకి ఏం తెలుసు అనేది నాకు ఇంకా తెలియదు. అది వదిలేసేయండి, బట్ ఇలా మాట్లాడతాం కరెక్టా? కరెక్ట్ కాదా? ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా క్లయింట్స్ తో మాట్లాడారు కదా. ఇప్పుడు మీకు ఆయన అడిగారు, అందరూ అడిగారు మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు, అది ఎంత అమౌంట్ అని అన్నాడు. ఎంతమంది అంటే 10 ఎంతో మంది 18 members దాకా ఉన్నారు అని అన్నాడు. 10 కోట్ల అమౌంట్ అని చెప్పాడు. ఆయన నిజంగా జెన్యూన్ అడ్వకేట్ అయితే, అంటే నేను అనుకుంటున్నాను జెన్యూన్ అడ్వకేట్ అయితే 10 కోట్ల గురించి ఆయన మాట్లాడాలి. పబ్లిసిటీ కోసం 150 crores 200 crores అని ఎక్కడికో తీసుకొని పోయి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మీ ఉద్దేశం చెప్పండి. అది కరెక్టా? అదేంటున్నా ఆయన కరెక్టా కాదా? ఇప్పుడు దాకా నాకు ఆయన ఫోన్ అది కరెక్టా? ఆ పద్ధతి కరెక్టా? ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు కదా. ఆయన చెప్తున్నాడు కదా, ఒకవైపు 10 కోట్లు అంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చింది, మళ్ళీ ఇంకొక వైపు 150 కోట్ల దాకా ఉంటుంది, 200 కోట్ల దాకా ఉంటుంది అంటున్నాడు. ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్ అని ఒక పర్సన్ ఇలా వేగ్గా గాల్లో మాటలు చెప్పుకుంటూ బతుకుతే ఎట్లా? అది మీరు ఐ డోంట్ నో ఎంతవరకు నిజమో. ఒక 2-3 వారాల క్రితం 150 కోట్లు ఎంతో కరెన్సీ అక్కడ దొరికినట్టు. ఎక్కడ దొరికింది? నేను ఏదో న్యూస్ ఐఎమ్ నాట్ షూర్, నాకు వేరే పనిలో ఉంటూ ఊరికే అట్లా చుచాయిగా చూశాను ఆ న్యూస్. అది ఏదో ఈడీ పరిధిలోకి వెళ్ళిందో లేకపోతే ఏదో వచ్చినాయి న్యూస్. బట్ మంగళి గారికి సంబంధించి ఆ డబ్బులు దొరికినాయి అన్నట్టుగానే ఎక్కడో. ఇదే కదా ఇప్పుడు ఎవరైతే అది 10 కోట్లు కాదు మీరు అన్నట్టుగా. నేను విన్నది 100 కోట్ల పైనే విన్నది. అవును దొరికేనా అన్నారు, కానీ ఇల్లు అని అనలా. సేమ్ ఇదే టాపిక్ లింక్ చేసి మాట్లాడారు అప్పుడు. అదే అది వీడియో కూడా వచ్చింది కదా, డబ్బులు కట్టలు పెట్టుకొని అప్పుడు రామోద్ మధు అనే అతన్ని. అప్పుడు ఈ సుబ్బు అనే ఆయన సీన్ లో కూడా లేడుగా. అప్పుడు సుబ్బు అనే ఆయన సీన్ లో లేడుగా. లేడు. ఈ 100 కోట్లు అనేది సుబ్బు అనే మాట కాదుగా. అవును, అంతకు ముందే వచ్చిందిగా ఈ 100 కోట్లు 150 కోట్లు. సో నేను అనేది ఏంటంటే ఈయనకి సంబంధించి 10 కోట్లు అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉండొచ్చు కదా. ఉండుండొచ్చు. సో కానీ ఉండొచ్చు అయి ఉండొచ్చు అని ఒక అడ్వకేట్ మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్? ఉండొచ్చు అయి ఉండొచ్చు అనడానికి ఊరికే. ఇప్పుడు ఆయన కూడా ఇలా చెప్పి ఆమెను బెదిరించడానికి ట్రై చేస్తున్నాడు. అదే ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అతిశయోక్త అని మీరు అడిగినప్పుడు, ఒకవేళ నిజంగా అతిశయోక్తి అనుకోవడానికి లేకుండా ఇక్కడ ఒక ఆధారం దొరికింది. 100 కోట్లు 150 కోట్లు అంతకుముందు అక్కడ దొరికింది అనేది ఉన్నప్పుడు ఆయన చెప్పే దాంట్లో వాస్తవం లేకపోలేదని ఎందుకు అనుకోకూడదు? అదే ఫిగర్ కదా. 150 కోట్లు అక్కడ దొరికింది, 150 కోట్లు ఈయన చెప్తున్నాడు. ఈ 10 కోట్లు వీళ్ళది అయ్యుండొచ్చు, మీ దగ్గరకు వచ్చిన అయ్యుండొచ్చు. ఇలా చాలా మంది ఉన్నారు, మిగతా వాళ్ళు చాలా మంది రాలేదు. సో అందరిది కలిపి 150 కోట్లు అయ్యుండొచ్చేమో.